నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. మేము బొమ్మకల్ గ్రామ దళితులము. బొమ్మకల్ గ్రామంలోని సర్వే నంబరు 494 రక్పా ఎకరం 10 గుంటల భూమిలో పరంపో భూమి కలదు. అట్టి భూమిలో గత ప్రభుత్వము 40 లక్షలతోని ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసినారు. అట్టి ఫంక్షన్ హాల్ నిర్మాణం జరగంగా మిగిలిన భూమి ఇంకా దాదాపు 30 గుంటల భూమి ఖాళీ స్థలం కలదు. మేము బొమ్మకల్ గ్రామ దళితులందరమై ఏకమై అప్పటి ప్రభుత్వానికి ఆ యొక్క భూమిని మా ఫంక్షన్ హాల్ కొరకే కేటాయించాలని ఎన్నోసార్లు దరఖాస్తు విన్నవించుకున్నాము పెట్టి, కానీ ఇంతవరకు మాకు పట్టా ఇయ్యలేదు. కానీ అట్టి ఖాళీ స్థలంను కొందరు భూ ఆక్రమణదారులు కబ్జా చేయాలని ఆక్రమించాలని చూసి పక్కపొంటి ఉన్న భూ ఆక్రమణదారులు అట్టి భూమిని చెట్లను తొలగించి మరి మొత్తం జేసీబీతో సమానం చేసి భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. ఇట్టి భూమి వలన మా దాదాపు 5-6 వేల జనాభా కలిగిన మా ఎస్సీ కులాలందరికీ ఫంక్షన్ హాల్ వలన మాకు లాభం జరుగుతుంది. ఇది ఇట్టి భూమిని ఎవరికి పట్టా కానీ ఏమి కానీ ఇవ్వకూడదు. ఇది ఫంక్షన్ హాల్ ఎస్సీ ఫంక్షన్ హాల్ గురించి కేటాయించాలని కోరుతూ ప్రభుత్వాన్ని ఈరోజు శ్రీత కలెక్టర్ కరీంనగర్ గారిని కోరుతూ మరి వినతి పత్రం సమర్పించడం. దీనికి ఇట్టి భూమికి సర్వే చేయించి హద్దులు నిర్ణయించి కమికాలు కొట్టించి ఇట్టి భూమిపై ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని బొమ్మకల్ గ్రామ దళితులందరూ ఈరోజు ఈ యొక్క పత్రికాముఖంగా కోరుతున్నాము. కాబట్టి ఇట్టి సమస్యను వెంటనే కలెక్టర్ గారు పరిష్కరించి మా దళితులకు ఫంక్షన్ హాల్ పేరిట పట్టా ఇవ్వాలని కోరుతున్నాము. నా పేరు జకినపల్లి శంకర్, బొమ్మకల్, మాజీ వార్డు గ్రామ పంచాయతీ సభ్యులు. నా పేరు సముద్రాల అజయ్. నేను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని మరి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి సర్వే నెంబరు 494, అందులో మరి ఎకరా 10 గుంటల ప్రభుత్వ భూమికి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారు మరి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి ఒక ఫంక్షన్ హాల్ ఉండాలని చెప్పి మరి అక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఎకరా 10 గుంటల్లో ఫంక్షన్ హాల్ సుమారు 50 లక్షలు వెచ్చించి 80% ఫంక్షన్ హాల్ మరి నిర్మాణం జరిగింది. ఆ యొక్క స్థలంలో మిగతా ఉన్న ఖాళీలుగా ఉన్నటువంటి స్థలంలో పక్కన ఉన్నటువంటి మరి భూ కబ్జాదారులు కొంతమంది ఆ యొక్క భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి చెట్లు తొలగించడం జరిగింది. ప్రభుత్వం ప్రభుత్వ ప్రారంభోగని పాటినటువంటి బోర్డు కూడా మరి కట్ చేసి ఆ బోర్డును కూడా తొలగించడం జరిగింది. వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మరి మళ్ళీ జేసీబీ పెట్టి మరి ఒక భూమిని చదును చేసి దాన్ని కబ్జా చేయాలని చూస్తూ ఉన్నారు. దాని మీద వెంటనే ప్రభుత్వము వారిపైన వెంటనే వారికి ఏదైనా కేసులు పెట్టి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఫంక్షన్ హాలు గత ప్రభుత్వము మంత్రివర్యులు మాకు ఫంక్షన్ హాల్ నిర్మాణం కొరకు మరి ఆ బడ్జెట్ కేటాయించడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడానికి, అదేవిధంగా ఆ ఫంక్షన్ హాల్ స్థలము ఎకరా 10 గుంటలు ఏదైతే ఉందో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి మేము స్థానిక అధికారులకు చెప్పడం జరిగింది. దాన్ని హద్దులు నిర్ణయించి ఎకరా 10 గుంటలు మాకు హద్దులు నిర్ణయించి మరి ఎస్సీ ఫంక్షన్ హాల్కు పట్టా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులను కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా యొక్క రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ చర్యలకు పాల్పడింది ఎవరు అనే సమాచారం ఏమైనా ఉందా మీ దగ్గర? ఎవరు ఈ చర్యలు చేసింది? దాంట్లో ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి పేపర్లో చెప్పడం జరిగింది. దొమ్మటి వెంకటయ్య, అలాగే దొమ్మటి శేఖరు, దొమ్మటి కృష్ణ, గాలిపల్లి వెంకటయ్య, గాలిపల్లి చిరంజీవి, గాలిపల్లి శేఖర్ అనే వ్యక్తులు గతంలో కూడా మరి ఎంఆర్ఓ అధికారులు, తహసీల్దార్ అధికారులు పాతినటువంటి బోర్డును కట్ చేసి కనీలు పీకేసి మళ్ళీ అదే పనిగా మరి కబ్జాకు వెళ్ళడం జరుగుతుంది. మేము ఎంఆర్ఓ చెప్తే ఎంఆర్ఓ గారిని నిర్లక్ష్యంగా అక్కడ పొలం దున్నిరా, నాటేసిర్రా, బాయిదావిరా అన్నటువంటి ఒక నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్తున్నాం. కాబట్టి మరి దాని మీద చర్యలు తీసుకోవాలని జిల్లా దాదాపు 1 మంత్ నెల అవుతుంది. తహసీల్దార్ గారికి చెప్పినాము. తహసీల్దార్ గారు చెప్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు. ఎకరా 10 గుంటలు ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందంటే కూడా ఆయన పట్టించుకోడు. బావి తోడిరా, వ్యవసాయం చేస్తురా, పొలం దున్నిరా అని అంటే అది ఏమాడి కూడా అది ఏం వేటకారం మాటలో అది మేము జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. దాని మీద చర్యలు ఉండాలని చెప్పి మేము కోరుతాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.